హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మా కొడుకుతో పాటు మేమందరం కలిసి వాళ్ళ తాతయ్య నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చేసి పిడుగురాల్లో ఉంటారు. అందుకే మేము చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి మేము పిడుగురాల్లో వెళ్ళిపోతాం. రైల్వే స్టేషన్స్ అయితే చాలా డెవలప్ అయిపోయాయండి అప్పటికిప్పటికి. ఇప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మా హైదరాబాద్లో చాలా నీట్గా అనిపించింది నాకు చూసినప్పుడు. ట్రైన్ అయితే ఎక్కేసేసామండి. ఆకలి అయితే వేసేస్తుంది కదా, అందుకే మేము ఇంక ఇడ్లీ ఆర్డర్ పెట్టుకొని తినేసాం. మా అత్తయ్య మా మామయ్య మా బుడ్డోడితో ఆడుకుంటున్నారు మంచిగా. మేము ముందు కూర్చున్నాం, వాళ్ళు వెనకాల కూర్చున్నారు. ఇక్కడైతే మేము పిడుగురాల్లో దిగేసాం. కానీ మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇల్లు వచ్చేసి పిడుగురాల నుంచి కొంచెం దూరం అంచులలో పాలెం అనే ఒక విలేజ్లో. సిటీ లైఫ్ నుంచి నేను విలేజ్ రాగానే ఈ గ్రీనరీ అంతా చూడంగానే నాకు చాలా పీస్ఫుల్ అనిపించిందండి. ఇంటికైతే రీచ్ అయిపోయామండి. రొటీన్గా చిన్నపిల్లలకి ఎవరి ఇంటికి వచ్చినా దిష్టి తీస్తారు కదా, అలానే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి దిష్టి తీస్తున్నారు. విలేజ్లో అయితే ఇదే మా మామయ్య వాళ్ళ ఇల్లు అండి. చాలా బాగుంటుంది హౌస్ కూడా చూడడానికి. ఇదే ఊర్లో వచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లెళ్ళు అండ్ తమ్ముడు ఇక్కడే ఉంటారు. అసలు మేము రాగానే మా బుడ్డోడి మీద ఎంత ప్రేమ చూపించారో మీరు ఈ క్లిప్స్లో చూడండి. మేము దిగేసరికి లంచ్ టైం అయింది. మా మామయ్య వచ్చేసి ఫస్ట్ నాటుకోడి తింటావా అని అడిగారు. నేను వద్దని చెప్పాను. తర్వాత ఏమో మటన్ తింటావా అని అడిగారు. నేను తిన్నని చెప్పాను. తర్వాత ఫిష్ తింటానని చెప్తే నా కోసం అని వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చేసేమో మా మమ్మీ ఫిష్ కర్రీ చేస్తున్నారు, మా అత్తయ్య ఏమో ఫిష్ ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య న్యాచురల్గా గీ ఎలా చేసుకోవాలి, నేను వెన్నెలా తీస్తాను, ఇట్లా గీ చేస్తాను డైలీ అని చెప్పి చూపిస్తున్నారు. ఇవన్నీ మా పొలంలో పండిన ఫ్రూట్స్ అండి. కర్రీ కావాల్సిన మసాలాలు అవన్నీ మా అత్తయ్య మిక్సీ కొట్టిస్తే మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు కలిసి ఇక్కడ పట్టిస్తున్నారు. మా అత్తయ్య వచ్చేసేమో ఇక్కడ కటింగ్ చేస్తున్నారు కర్రీలో కావాల్సినవన్నీ. మీ అందరికీ డౌట్ రావచ్చు నేనేం చేస్తున్నానని. మా అత్తయ్య మా మమ్మీ ఉంటే నేనేం పని చేయాల్సిన అవసరం లేదు. మా బుడ్డన్న అయితే మా మామయ్యకి అప్పచెప్పేసి నేను వీడియో క్లిప్స్ అన్నీ తీసుకుంటున్నా. విలేజెస్లో ఇంటి ముందే చాలా చెట్లు పెంచుతారు కదండి, అట్లానే ఇక్కడ పుదీనా చెట్టు ఉంది. అందుకే మేము పుదీనా కోసుకుంటున్నాం కర్రీ కోసం. ఇక్కడ వచ్చేసి చాలా చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మా తోటలో పెంచుతారండి మా మామయ్య. ఎప్పుడైనా మీకు మా తోట వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా. ఇది తమలపాకు చెట్టు అండి. ఫస్ట్ అయితే మేము ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేసాము. మా అత్తయ్య మా మమ్మీ చేసిన పని మొత్తంలో నేను చేసిన కాంట్రిబ్యూషన్ ఓన్లీ ఇది ఒకటేనండి, ఫిష్ని అందించడం. ఫిష్ కర్రీలు అన్నిటికన్నా మెయిన్ టాస్క్ అస్సలు ముక్క విరగకుండా తిప్పడం. ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అయిపోయిందండి. సో మేము ఇక్కడ ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసాం. మా అత్తయ్య అయితే అసలు నెక్స్ట్ డే గారెలు పులిహోర కూడా చేశారు. నేను ఇంకా క్లిప్స్ అసలు తీయలేదు. ముక్కలు చూడండి ఎంత బాగా వేగాయో, నాకు అవి చూస్తుంటేనే తినాలనిపించింది. దానికైతే ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇవన్నీ ఐటమ్స్ మేము రెడీ చేసుకున్నాం. ఇక్కడ మా అత్తయ్య అందరికీ వడ్డిస్తున్నారు. అందరం కూర్చొని ఇక్కడ తినేసాం. చాలా బాగా వచ్చాయండి కర్రీ అండ్ ఫ్రై. అసలు సంగతి చెప్పడం మర్చిపోయానండి. నేను ఊరికి వచ్చి నిద్ర చేయడానికి మా బాబుని తీసుకొని
అలా ఎవరు వచ్చినా సల్మిడి, తాంబూలం, హాట్ స్వీట్ తెస్తారు కదా, అలానే నేను తీసుకొచ్చాను. అందరూ కలిసి ప్యాక్ చేసి ఊర్లో వాళ్ళకి పంచుతున్నారు ఇక్కడ. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.